Namaste, this is Navya and welcome to Navya's Logbook. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. హ్యాపీ వినాయక చవితి. ఇంట్లో వినాయకుడిని పెట్టడం కోసం అని చెప్పి డెకరేషన్ స్టార్ట్ చేసాము. సో ఇక్కడైతే డెకరేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఎలా వస్తుందో చూద్దాం నెక్స్ట్. మేము అప్పటి నుంచి ఎదురు చూస్తాం. మా బ్యాక్ డ్రాప్ రెడీ అయిపోయింది. మొత్తానికి ఇలా వచ్చింది లుక్ అయితే బెల్స్ తోటి. ఇక్కడ ఇంకో పక్కన తుమ్మికూర పప్పు కోసం ప్రిపరేషన్స్ అవుతున్నాయి. తుమ్మికూర పప్పు ఏరేసి కడిగి పప్పు వేస్తున్నాం. పక్కన వచ్చేసి మేము పాశం చేయడానికి తాలూకలు చేయాలి కదా, సో అది పిండి కలుపుతున్నాము. వచ్చేసి తుమ్మికూర పప్పులో చింతకాయల్ని కొంచెం నూరి వేయాలి. సో చింతకాయల్ని మిక్సీ పట్టాను. పప్పు, తుమ్మికూర, పచ్చిమిరపకాయ పేస్ట్, ఇంకా చింతకాయ పేస్ట్, పసుపు, నూనె, అంతే కదా. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది మా ముగ్గు. ఈరోజు వచ్చేసి మేము ఇలా వేసుకున్నాము. ఎలా అనిపించింది మా ముగ్గు? బాగుందా? మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ లోపల ఒక పక్కన డెకరేషన్ అవుతుంది, ఒక పక్కన వంటలు అవుతున్నాయి. మాకు తుమ్మికూర పప్పు అయిపోయింది, చింతకాయ పచ్చడి అయిపోయింది. రెండిట్లోకి పోపు కూడా వేసేసి పెట్టేశాను. సో 2 అయిపోయాయి. అండ్ ఇక్కడ వచ్చేసి నువ్వులు పచ్చిమిర్చి ఫ్రై అది. అండ్ ఇక్కడ ఇంకో పక్కన కుడుములు అండ్ మోదక్స్ చేస్తున్నాము. కుడుములు పెట్టుకుంటున్నాము కుక్కర్లో. సో యాక్చువల్గా ఇవి మేము ఇడ్లీ కుక్కర్లో పెట్టుకుంటున్నాము. ఇంకా ఇట్లా స్టీమ్ గిన్నెలు ఉంటాయి కదా, వాటిలో కూడా పెట్టుకోవచ్చు. కానీ ఇడ్లీ కుక్కర్ అయితే ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. ప్లస్ అండ్ మా ఇంట్లో ఇదే అవైలబుల్గా ఉండే, సో మేము ఇదే యూజ్ చేసాము. ఒక ప్లేట్లో మోదక్స్ పెట్టుకున్నాము, ఇంకో ప్లేట్లో కుడుములు పెట్టుకున్నాము. ఈ బియ్యం పిండితో తయారు చేస్తారు. సో ప్రిపరేషన్ అవుతుంది. ఇక్కడైతే ప్రస్తుతానికి కుక్కర్లో పెట్టడానికి ప్రిపేర్ చేస్తున్నాం. మొత్తం రెడీ అవుతుంది. అండ్ మా డెకరేషన్లో వచ్చేసి మేము లైట్స్ కూడా పెట్టేసినాం. అండ్ ఇప్పుడే వినాయకుడిని తీసుకొచ్చారు. సో వినాయకుడి ఫేస్ ఇంకా ఓపెన్ చేయలే. అండ్ అస్సలు పని అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇవి తాలూకలు చేయడంలో. సో ఎంత చేసినా అవుతూనే ఉంటాయి. ఇదే అసలు ఎక్కువ టైం టేకింగ్ అసలు ఈ ఫెస్టివల్లో చేసే ఫుడ్ ఐటమ్స్లో. ఇప్పుడు వచ్చేసి ఈ పాశం ప్రిపరేషన్లో ఈ తాలూకలు చేయడానికి మా ఇంట్లో అయితే ఆల్మోస్ట్ 4 ప్రిపరేషన్ చేశారు. 4 కలిసి చేతులు వేస్తే కానీ ఆ తాలూకలు అయినాయి. ఈ తాలూకాలు చేసి మళ్ళీ దాని తర్వాత పాశం ప్రిపరేషన్ కూడా ఉంటాయి. సో ఇదే మచ్ టైం టేకింగ్ ప్రాసెస్ అసలుకి. సో ఇది అవుతుంది. ఇది ఎండిపోకుండా చూసుకోవాలి. ఇదంతా పెద్ద పని. దంచుతున్న బెల్లం పొయ్యికి బొట్టు పెట్టాలి. పొద్దున్నే పెట్టేది ఉంటుంది. పొయ్యి నైవేద్యం పెట్టాలి. అది వరాల పెట్ట, ఇది టేపు, కత్తెర, ఎల్క, అంతేనా? అండ్ ఫైనలీ మా పాశంకి చేయాల్సిన తాలూకాలు అయిపోయాయి. అండ్ ఇంకో పక్కన మేము బెల్లం కరగడానికి పెట్టాం పొయ్యి మీద. సో ఇప్పుడు పాశం ప్రిపరేషన్ స్టార్ట్ అయింది. అండ్ ఇప్పుడు 4 కలిసి చేసిన తాలూకాలు అన్నీ ఒక దగ్గర పిండి ఒడగొట్టి సపరేట్ చేసి అన్నిటినీ ఒక దగ్గర చేసి ఇప్పుడు పాశంలో కలపాలి. అండ్ దిస్ ఈజ్ అవర్ ఫైనల్ లుక్. ఇంకా వెయిటింగ్ ఫర్ పూజ. సో ఇప్పుడు వచ్చేసి బెల్లం బాగా కరిగింది. సో ఇప్పుడు తాలూకాలు అన్నీ ఇందులో వేసాము, ఉడకడానికి పెట్టినాం దీంట్లో. ఇప్పుడు మేము పూజలోకి పంచామృతం ప్రిపేర్ చేసుకుంటున్నాము. పంచామృతం కోసం అని పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార ఇవన్నీ తీసుకుని పంచామృతం రెడీ చేసుకున్నాము.
ఇక్కడ వచ్చేసి వినాయకుడికి దండ అల్లుతున్నాము. దండ ఇంకా పూజ స్టార్ట్ అవ్వలే కాబట్టి వినాయకుడి ఫేస్ని ఇంకా క్లోజ్ చేసాము, ఓపెన్ చేయలేదు. అండ్ అంత అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నాము. ఇక్కడ వచ్చేసి ఇంకా ఆల్మోస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా అన్ని ప్రసాదాలు రెడీ అయిపోయాయి. సో ఇంకా మొత్తం పూజకి రెడీ చేసాము. సో అంత డెకరేషన్ అయిపోతుంది. గరిక ఆకులు అవన్నీ పెట్టాము. అండ్ వినాయకుడికి బొట్టు పెట్టడం ఇవన్నీ ఇక్కడే స్టార్ట్ చేసేసాము. ఇంకా గౌరమ్మని రెడీ చేయడం అండ్ ఇక్కడ పాశమ్మకి కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా నెయ్యిలో వేసేసినాం. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది, అంతా అయిపోయింది. ఇంకా ఇప్పుడు మొత్తం పూజ పైనే ఉన్నాము. మొత్తం ఇంకా అంతా బొట్లు పెట్టేసి అన్నీ రెడీ చేసేసుకొని ఇంకా పూజ ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాము. సో అన్నీ పెట్టేసిన తర్వాత ఒకసారి నీళ్ళు చల్లేసుకుంటున్నాము. గౌరమ్మని రెడీ చేసేసాము. ఇప్పుడే గౌరమ్మని రెడీ చేసేసాక ఇంకా గౌరమ్మకు కూడా వస్త్రం పెట్టేసాము. బొట్లు పెట్టి వస్త్రం పెట్టేసి అంతా రెడీ అయిపోయింది. ఇంకా అండ్ ఇక్కడ వినాయకుడి పాదాలని వేస్తున్నాము. సో ఫస్ట్ వచ్చేసి జాజుతోటి వినాయకుడి పాదాలు ఫస్ట్ గుమ్మం గేట్ దగ్గర నుంచి ఇంట్లో మనం వినాయకుడిని పెట్టినంత వరకు ఫస్ట్ జాజుతోటి అలా వినాయకుడి పాదాలని వేసుకోవాలి రౌండ్గా. సో జాజుతోటి వేసుకున్నాం కదా, వాటి చుట్టూ ఇప్పుడు మళ్ళీ సున్నంతో వేసుకోవాలి. సో ఇప్పుడు సున్నంతో ఇలా మొత్తం ఎక్కడెక్కడైతే పాదాలు వేసామో అవన్నీ పాదాలకి రౌండ్గా వేస్తున్నాము. లేకపోతే తీసుకొచ్చాయి. సోలో పెడతారు. Garam guri.
అండ్ ఇక్కడ మా హారతి అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదం ఇలా స్టవ్కి కూడా పెట్టాము. అండ్ ఎల్క మామకి స్టవ్ కింద షెల్ఫ్లో కూడా పెట్టాము. అండ్ ఫైనల్లీ మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మొత్తం అన్నీ మేము చేసుకున్నవన్నీ ఇక్కడ పెట్టడం జరిగింది. పూజ అయితే సక్సెస్ఫుల్గా చాలా బాగా జరిగింది. అండ్ పూజ అంతా అయిపోయిన తర్వాత ఫోటో సెషన్ స్టార్ట్ అయింది. ఇది మా పక్కన అమ్మాయి చందన అండ్ నేను మా ఆయన కలిసి దిగాము ఫొటోస్. అండ్ తర్వాత వినాయకుడిని కూడా ఫొటోస్ తీసాము. ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా తీసాము. కొన్ని స్నాప్స్ ఇక్కడ పెట్టాను ఫొటోస్. ఇదండి మొత్తానికి మేము జరుపుకున్న మా వినాయక చవితి. ఎలా అనిపించింది మీకు? నచ్చిందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్ అండ్ అందరికీ హ్యాపీ వినాయక చవితి.